హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఫ్రైడే కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లుకి తోడిస్తే మా ఆయన అయితే పూజ చేసేసాడు. నాకు ఒక సైడ్ పాలు పెట్టేసాను, పాలు వేడైనాయి. ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చేసి దోశలు. దానికోసం అయితే చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి అవన్నీ అయితే ఎంపుకొని పక్కన పెట్టేశాను. అవి కూడా చల్లారిపోతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి అయితే చట్నీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి మా ఆయన పూజ అయితే కంప్లీట్ చేసేసాడు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా పాత వీడియోస్ చూడని వాళ్ళు కూడా వెళ్ళి నా పాత వీడియోస్ కూడా చూడండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే. ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు వేసాను. ఈ కరివేపాకు వేస్తాను, కాకపోతే ఈరోజు కరివేపాకు లేదనేసి అవి వేసి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఇక చట్నీ పోపు చేసేసి ఈ దోశలు అయితే వేయాలి. పిల్లలు అయితే ఇంకా బ్రెడ్ చేయలేదు, అందుకోసం అనేసి చట్నీ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆగిన. అసలు వేడిగా ఉంటుంది, అసలు కొద్దిసేపు కూడా ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము. ఇక చట్నీ అయితే మిక్సీ పట్టేసాను, అయిపోయింది. పాలు అయితే నిన్న 2 days అయితే హెరిటేజ్ పాలు తీసుకొచ్చిండు. ఇంకా పాలైతే పిల్లలు తాగట్లేరు, ఆరోగ్య తీసుకొస్తూనే తాగుతారు. వాళ్ళు కొంచెం స్మెల్ వస్తున్నాయి హెరిటేజ్, అందుకోసం అని పిల్లలు తాగకపోతే మళ్ళీ ఈరోజు అయితే ఆరోగ్యనే తీసుకొచ్చిండు. ఇంతకుముందు పాలు తీసుకునేది, కాకపోతే వాళ్ళ దగ్గర మంచిగా ఉండట్లేవు పాలు, వాటర్ ఎక్కువ కలుపుతున్నారు అనేసి ఏమో నోరు నుండి వచ్చిన కాంచి ప్యాకెట్ తీసుకొస్తున్నాము. ఇక్కడైతే చట్నీ పోపు చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా అయిపోయినాయి, తెచ్చుకోవాలి. మళ్ళీ దాంట్లో గింజలు ఉండట్లేవు, లోపల గింజలు అంటే చాలా ఇష్టం నాకు. ఎండుమిర్చి వేసే గింజల కోసం చట్నీలో అవి గింజలు తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసాను. అందరైతే పసుపు వేసుకోరు, కాకపోతే పసుపు వేసిన చట్నీ మాత్రం టేస్ట్ బాగుంటుంది. అయితే ఖచ్చితంగా పసుపు అయితే వేస్తాను చట్నీలో. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ దోశ అయితే వేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఆనియన్ వాడకపోయేది, కాకపోతే మా కన్నయ్య దాన్ని తీసుకొని ఆడుతూ ఉంటాడు స్పూన్లతోటి, అటు కొడుతుంటే ఇటు కొడుతుంటాడు. అందుకోసం అనేసి ఇప్పుడైతే ఆనియన్ వాడుతున్నాను. కొంచెం గీతలు కూడా ఉంటే ఆనియన్ రుద్దితే దోశ మంచిగా వస్తుంది అనేసి. కాకపోతే ఫస్ట్ దోశ పెనం వేడైంది కానీ ఎందుకో రాలేదు. ఇక తీసేసి మళ్ళీ తర్వాత అయితే మంచిగా వేసాను. పల్సగా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన విధంగా. మొన్నటి వీడియోలో అయితే నేను చూపించాను దోశ పిండికి ఎట్లా పోసుకోవాలో. అవి అయితే రెగ్యులర్ అట్లనే చేస్తాను. మంచిగా పల్సగా వస్తాయి, హోటల్ స్టైల్లో వస్తాయి దోశలు. మళ్ళీ ఒక రోజుకి అవుతుంది పిండిగా, మళ్ళీ గుంట పొంగనాలు అంటారు, మళ్ళీ దోశ అంటారు. పిల్లల వరకు అయితే దోశలు వేసి ఇచ్చి నేను మా ఆయన అయితే ఉత్తప్పంలు వేసుకున్నాము. ఈ వీడియోలో మా ఆయన అయితే స్పెషల్ రెసిపీ చేసిండు, చూడండి. టేస్ట్ అయితే బాగుంది. ఆఫ్టర్నూన్కి లంచ్లోకి అయితే ఇవి చికెన్ లివర్స్ తీసుకొచ్చి దాన్ని అయితే బాయిల్ చేసిండు. కర్రీ మాత్రం బాగుంది. చపాతీలోకి దాంట్లోకైతే ఇంకా బాగుంది కర్రీ. మా కన్నయ్యకు బండి కొనిస్తలేమనేసి మిషన్ తెక్కేసి దాని మీద కూర్చొని దాన్ని తిప్పుతూ ఉన్నాడు. నాకు బండి కొనియమంటే కొనిస్తలేరు, నన్ను వీడియో తీస్తున్నావా ఇంకా అంటుండే వీడియో తీస్తుంటే. ఇదైతే లివర్స్ని అయితే మంచిగా ఉడకబెట్టేసిన తర్వాత దాంట్లోకి అయితే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టిండు. కర్రీ అయితే బాగుందండి, ఫస్ట్ టైం చేసిండు, కాకపోతే బాగుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంది. మార్నింగ్ వేసిన దోశ ఒకటి ఉంటే దాంట్లోకి తిన్న వేడిది సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఇంకా అవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కూరని అయితే పొయ్యి మీద వేసిండు, ఎగ్స్తో కలిపి చేసిండు. ఇది చూసిన తర్వాత ఈ విధంగా ఎవరైనా చేసిరా ఇంతకుముందు అనేసి కామెంట్ చేయండి నాకు. ఇంకా వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం మసాలా దినుసులు వేసిండు.
సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2, 3 యాలకులు అవి అయితే వేసిండు. నూనె మాత్రం మామూలు హీట్ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇవి మరీ హీట్ అయిపోతే లవంగాలు అనేవి చిలుతుంటాయి. వేసిన తర్వాత అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిండు. కరెక్ట్ తీసే టైంకే కరెంట్ అయితే పోయింది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు కరెంట్ పోయింది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కూర మాత్రం బాగుంది. కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. మా పిల్లలు తినరనేసి కొంచెం కారం తక్కువ చేసిండు మా ఆయన. కానీ చపాతీలోకి మాత్రం బాగుంది. నైట్కి చపాతీ వేసుకున్నాం ఈ కర్రీలోకి. ఆనియన్, పసుపు, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత అది మంచిగా వేగిన తర్వాత అయితే దాంట్లోనే ఎగ్స్ కొట్టి పోసి ఎగ్స్ని అయితే కొంచెం చుర వేసేసిండు. ఇంకా ఎగ్స్ ఉడికిన తర్వాత అందులో టమాటా అయితే వేసిండు. ఫస్ట్ టమాటా వేస్తే మళ్ళీ ఎగ్స్ పోసిన తర్వాత కొంచెం వాటర్ అవుతుంది కదా అనేసి ఫస్ట్ వేయకుండా ఎగ్స్ మొత్తం చుర వేసి ఎగ్స్ ఉడికిన తర్వాత అందులో టమాటా అయితే వేసిండు. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసిండు టమాటా ఉడుకుతుంది అనేసి. ఇంకా అక్కడ మూత పెట్టేసి అది ఈ లివర్ని అయితే చిన్నగా కట్ చేసుకుంటుండు. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసిండు. కాకపోతే బాగుంది కర్రీ. మొత్తం కట్ చేసిన తర్వాత ఆలోపు టమాటా కూడా ఉడికిపోయింది. ఇంకా టమాటా కూడా ఉడికిపోతే దాంట్లోకి ఇవైతే కట్ చేసిన లివర్లను అయితే వేసిండు. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. కూర కూడా టేస్ట్ బాగుంటుంది. రైస్లో కంటే చపాతీలోకి దాంట్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ కర్రీ. గ్రేవీ ఉండదు కదా, ఫ్రై ఏమైనా. ఇది ఉడికింది కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం వేసుకొని కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేస్తే కర్రీ అయితే అయిపోతుంది. కారం వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే కారం ఉడుకుతుంది. కర్రీ ఇప్పుడు ఏమొద్దు, నైట్ చేసుకుందామంటే పెరుగు తీసుకురమ్మంటే పెరుగు తీసుకొస్తాను చేసి ఇంకా ఎగ్స్, చికెన్ తీసుకొని వచ్చాను. మాకు చికెన్ షాప్ కిందనే ఉంటుంది పక్కనే. షాప్కి పోయేసి ఇవి తీసుకొని వచ్చి కర్రీ అయితే చేస్తున్నాడు. కొంచెం ధనియాల కూడా, చికెన్ మసాలా కూడా వేసి మంచిగా కలిపేస్తుండు. ఇంకా కర్రీ అయితే అయింది. కొత్తిమీర లేదు, ఇంకా కొత్తిమీర వేస్తే బాగుండు. ఇంట్లో కొత్తిమీర లేదు. ఎండ కొడుతుంది అనేసి కూరగాయలకి వెళ్ళకుంటేనే పెరుగు తీసుకురాప్పుడు మనం పెరుగు వేసుకొని తిందామంటే ఇవి తీసుకొచ్చి కర్రీ అయితే చేసిండు. ఇక కొత్తిమీర లేదు. ఇక అయిపోయిన తర్వాత అయితే అప్పటికి 3 o'clock అవుతుంది. ఇక అప్పుడైతే అన్నం తింటున్నాం మేము. పిల్లలు కూడా మంచిగా తిన్నారు కర్రీ మాత్రం. కొంచెం మహానే తినలేదు, ఎందుకంటే అబ్బాయి లివర్స్ తినదు. ఇంకా ఆమె అయితే ఎక్కువ తినలేదు. ఏమైనా ఎగ్స్, లివర్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి ఎగ్స్ వరకు కలుపుకొని తిన్నది ఆమె. మా చిన్న కన్నయ్య, స్మైల్ మాత్రం మంచిగా తిన్నారు. మేము తింటున్నాం ఇక్కడ. ఎట్లుందని అడిగితే బాగుందని చెప్తుందామె. ఈరోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.